అంటే నాకు తెలిసి దగ్గర ఒక 40,000కి హోమ్ థియేటర్ రెడీ అయిపోతుంది. బ్రహ్మాండంగా ఇంట్లో థియేటర్ రెడీ అవుతుంది. చాలా మంది 25 లక్షలు 30 లక్షలు 10 లక్షలు ఇలా ఖర్చు పెడుతుంటారు. అవసరమే లేదు, అవసరం లేదు. కేవలం 30 నుంచి 40,000లో హోమ్ థియేటర్ రెడీ. బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు. చాలా మంది నార్మల్ హౌసెస్ ఉంటాయి, ఒక రూమ్ ఖాళీ ఉంటుంది కానీ వాళ్ళకి హోమ్ థియేటర్ పెట్టుకోవాలనేటువంటి స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వారికి దీన్ని 100% సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 40,000 అన్నారు, ఈ ప్రొజెక్టర్ మనకు 25,000 to 30,000 ఉంది కాబట్టి 40,000 బడ్జెట్ వెళ్తుంది. కొన్ని ప్రొజెక్టర్స్ 15,000 నుంచి కూడా ఉన్నాయి. 15,000 రూపాయలు ప్రొజెక్టర్ తీసుకొని ఒక 5,000లో ఒక స్క్రీన్ తీసుకుంటే 20,000 అయిపోద్ది. ఇంకేమైనా యాక్సెసరీస్ తీసుకుంటే ఒక 5,000 రూపాయలు వేసుకున్నా కూడా 30,000 రూపీస్లో అది కూడా కంప్లీట్ చేసుకో. సురేందర్ రెడ్డి గారు, నాకైతే కొంచెం డౌట్ కొడుతుంది. ఎక్కడో 1,30,000 రూపాయలు ఉన్న ప్రాజెక్ట్ ని కేవలం 25,000కి ఇచ్చేస్తానంటున్నారు రీఫర్బిష్డ్ది. ఒకసారి డెమో చూపించగలుగుతారా? 100% చూపిస్తా. Why not? మీకు ఆన్ చేసి చూపిస్తా, క్లారిటీ చూడండి. ఓకే, నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు డే లైట్ లో కూడా నాకు తెలిసి ఇది బాగా మనకి రెజల్యూషన్ వస్తుంది. మీరు కరెక్ట్గా చెప్పారు. డే లైట్ అనేది ఒక ఫీచర్. ప్రొజెక్టర్స్లో డే లైట్ వ్యూ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. ఆ లైటింగ్కి సెన్స్ చేసి ల్యాంప్లో వచ్చే లైట్ పవర్ కొద్దిగా పెరిగి బ్రైట్నెస్ పెరుగుతుంది మళ్ళీ. ఓకే, దాన్ని డే లైట్ వ్యూ ఫీచర్ అంటారు. ఆటోమేటిక్గా ఆ సెన్సారే మొత్తం దాన్ని రీచ్ చేసి ఆటోమేటిక్గా ఎంత బ్రైట్నెస్ కావాలి, ఎంత రెజల్యూషన్ ఇవ్వాలి అదే ఇచ్చేస్తుంది. బ్రైట్నెస్ ఎక్కువ ఉండే ప్రొజెక్ట్ ఉంటే బాగుంటుంది. నిజంగా చాలా గ్రేట్ అండి. 1,30,000 రూపాయల ఈ ప్రాజెక్టర్ ఎప్సాన్ ప్రాజెక్టర్ని కేవలం 28 నుంచి 25,000 రూపాయలకే రీఫర్బిష్డ్ మోడల్లో ఆయన ఇచ్చేస్తున్నారు. సో మీరెందుకు ఆలస్యం? నిజంగా ఇంత ధర పెట్టే కాస్ట్ని మీరు ఉందే అనుకుంటే మీరు ఏమాత్రం భయపడద్దు, నేరుగా ఇక్కడికి వచ్చేయండి. 30,000 రూపాయలు 25,000 రూపాయలకే కమర్షియల్ ప్రొజెక్టర్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు.